సందర్భం ఏదైనా కేసీఆర్ రాజీ పడలేదు కాబట్టి ఆయనంటే ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. ఇక మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు జిల్లాల్లో పర్యటించిన మంత్రులు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది టీఆర్ఎస్. చేరికలు ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు చెందిన ఆర్యవైశ్య నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం పదవిని మ్యూజికల్ చైర్ లాగా పంచుకుంటారన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల విశ్వాసం ఎడకుదురుకుందంటే కేసీఆర్ సందర్భం ఏదైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో మీరు పడ్డట్టు రాజీ పడ్డాడు. పొరపాటున తప్పిదారి ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, ఎవరైతారు ముఖ్యమంత్రి? ఆ పిల్లలు ఆడతారు చూడు, కుర్చీలు పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని ఎవరు కూర్చోగానే మళ్ళీ మ్యూజిక్ వస్తాగానే మళ్ళీ ఉరుకుతారు. మ్యూజికల్ చైర్స్ అవకాశం ఉంటుంది కథ. మళ్ళా తెలంగాణ ఒక సీల్డ్ కవర్ సీఎం చేతుల్లో ఉండాలన్నా సింహం లాంటి కేసీఆర్ చేతిలో ఉండాలని నిర్ణయించండి అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటలో ఆర్యవైశ్యులు, సంచార జాతుల కులాలు, పెరిక సంఘం, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారు మినిస్టర్ హరీష్ రావు. ఈ కార్యక్రమాల్లో హరీష్ కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సిద్దిపేట పేరు గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు హరీష్. ఒక రింగ్ రోడ్ చేసుకున్నాం, సిద్దిపేటకు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. 500 పడకల ఆసుపత్రితో అందరికీ కూడా ఈరోజు సహాయపడే విధంగా మంచి వైద్యాన్ని కూడా అందుబాటులో తెచ్చాం. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైను సిద్దిపేట మీదుగా ఒక ఏడాది 2 ఏళ్లలోగలనే రైలు కూత కూడా మన సిద్దిపేటకు వినబడుతుంది. ఆ సౌకర్యం కూడా మన ప్రజలు పొందబోతా ఉన్నారు. అట్లే ఒక 3 స్టార్ హోటల్ కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం సిద్దిపేటలో. ముందస్తు ప్లాన్ లో భాగంగానే కొండా దంపతులు కాంగ్రెస్ లోకి వెళ్లారన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సురేఖ గారికి టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకుండా మమ్మల్ని అగౌరవపరిచారు అనే ఆరోపణతోని ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒక టర్మ్ వరంగల్ తూర్పులో పనిచేసి బ్రహ్మాండమైన పనులు చేసినామనే నమ్మకం మీకుంటే, ప్రజల ఆదరాభిమానాలు మాకే ఉన్నాయనే విశ్వాసం ఉంటే, వరంగల్ తూర్పులో పోటీ చేయకుండా మీరు పరకాలకు ఎందుకు పారిపోతున్నారో సమాధానం చెప్పాలి. వరంగల్ జిల్లాలో 6 నియోజకవర్గాలపైన ప్రభావం కాదు కదా, పరకాలలో కూడా మీరు గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన యువకులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము తెలంగాణ ఇచ్చినామని. అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అమరవీరుల గురించి మాట్లాడడం అనేది విడ్డూరం వింత. కేసీఆర్ గారు నిరాదీక్ష చేస్తే ఆ నిరాదీక్ష దిగొచ్చి తప్పని పరిస్థితుల్లో ఏదైనా కేసీఆర్ గారికి జరిగితే ప్రజలు మమ్మల్ని తరుముతారనే సందర్భంలో తప్పని పరిస్థితులు తెలంగాణ ఇచ్చి 2009లో. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓబీసీల వెన్నంటి ఉంటామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించిన ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అరే కులస్తులకు పక్కా భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మెదక్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ పర్యటించారు.